శ్రీ శివాయ గురవే నమః. మరి ఇంకొక అద్భుతమైన విషయం చెప్తున్నాను. అది వినాయక చవితికి దుర్గానగర్లో వినాయక చవితి అన్నమాట. చిన్నపిల్లలందరూ కలిసి వినాయక చవితి విగ్రహాన్ని పెట్టుకొని వాళ్ళందరూ చక్కగా పూజలు చేసుకుంటారు. పూజలు చేసుకొని నిమజ్జనం రోజున వినాయకుడి చేతిలో లడ్డు పెడతారు కదా, అలా ఒక లడ్డు పెడతారు. పెడితే దాన్ని వాళ్ళు పాట పాడతారు, వేలం పాట పాడతారు. పాడితే ఆ ఊరిలో ఒక అతను ఏం చేస్తాడు, 25,000కి ఆ లడ్డూని పాట పాడి తీసుకొని 25,000 ఇవ్వకుండా ఎగ్గొట్టేస్తాడు. ఎగ్గొట్టేటప్పటికి 6 నెలలు అవుతుంది, ఇవ్వడు. ఈ పిల్లలు పోయి ఉండండి ఈ పిల్లలు పోయి ఆయన్ని అడిగేటప్పటికి ఆయన పిల్లలు కదా గదమాయించి ఒక అరుపు అరిచి పంపించేస్తారు. ఇలా గడుస్తూ ఉంటుంది. సంవత్సరం అయినా కూడా ఇవ్వడు. పాపం ఆ పిల్లలేమో అప్పు చేసి అందరినీ అడిగి వాళ్ళు ఏదో 10 రూపాయలు వేసుకుంటే పైన డబ్బులు ఇంకా ఎక్కువ అయిపోయినాయి. ఏం చేస్తారు, చిన్నపిల్లలు కదా, భక్తితో వాళ్ళు చేసుకుంటే ఈ పెద్ద మనిషి ఏమో ఇలా మోసం చేస్తాడు. చేసేటప్పటికి పిల్లలు భగవాన్ దగ్గరికి వెళ్ళి భగవాన్ మేము ఇలా పూజ చేసుకున్నాము, అతనేమో లడ్డు వేలంపాట వేశాడు, వేసి 25,000కి ఆ 25,000 తీసుకున్నాడు, తీసుకొని డబ్బులు ఇవ్వలేదు, మేమేమో అప్పు చేశాము, మా తల్లిదండ్రులేమో కోపడుతున్నారు మమ్మల్ని అని చెప్పేసి పాపం వాళ్ళు బాధతో భగవాన్ కాళ్ళ మీద పడతారు. అప్పుడు భగవాన్ ఆ పిల్లల్ని ఊరడించి ఉండండి నాన్న, మీ డబ్బు ఎక్కడికి పోదు, వస్తుంది అని చెప్పి ఆయన ఆ డబ్బు ఎగ్గొట్టి లడ్డూ తీసుకొని డబ్బు ఎగ్గొట్టాడే ఆ వేలంపాట వేలోను తీసుకున్న అతనికి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేస్తే అతను అడుగుతాడనమాట. ఫోన్ చేసి ఏమిటి డబ్బులు ఎందుకు ఇవ్వలేదు, లడ్డు వేలంపాట పాడి అని అడిగితే ఆయన అంటాడు, నాకు కొడుకు పుడితే నేను ఇద్దాం అనుకుంటున్నాను, నాకు కొడుకు పుట్టలేదు, నేను ఇవ్వలేదు అంటాడు. నీ భార్య ఇప్పుడు 5వ నెల కడుపుతో ఉంది కదా, నీకు తప్పకుండా కొడుకు పుడతాడు, ఇవ్వు అని భగవాన్ చెప్తారు. అయినా భగవాన్ మాటలు వినడు. 1 సంవత్సరం దాటుతుంది పిల్లవాడు పుట్టి కూడాను, డబ్బులు ఇవ్వడు. డబ్బులు ఇవ్వకపోతేను ఏమవుతుంది, భగవాన్ చెప్పిన మాట వినకపోతేను అప్పుడు అతనికి ఆ పిల్లవాడికి జబ్బు చేస్తుంది. రేరు జబ్బు అదేమిటో మరి చేసి ఎన్ని హాస్పిటల్ తిరిగి ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా ఆ జబ్బు తగ్గదు. అప్పుడు అతనికి అనిపిస్తుంది అన్నమాట, భగవాన్ చెప్పిన మాట నేను వినలేదు అని చెప్పి అనుకొని పిల్లవాడికంట డబ్బు ముఖ్యం కాదు కదా, వంశోద్ధారకుడైన పిల్లవాడు పోతే ఎలాగూ అని అప్పుడు అతని మనసుకి తెలుసుకొని అప్పుడు అతను 25,000 రూపాయలు ఆ పిల్లవానికి ఇచ్చి భగవాన్ కాళ్ళ మీద పడి, భగవాన్ నా తప్పు క్షమించండి, మీరు చెప్పినది నేను గ్రహించలేకపోయినాను, మీరు ఇంత అద్భుతమైన వారని, ఇంత మహత్యం గలవారని నేను తెలుసుకోలేదు అని చెప్పి అతను భగవాన్ని శరణు వేడుకుంటే భగవాన్ ఆశీర్వచనం వల్ల ఆ పిల్లవాడికి జబ్బు తగ్గిపోయి ఆ దంపతులు ఆ పిల్లవాడు ఆనందంగా ఉంటాడు. అప్పటి నుంచి అతడు భగవానికి భక్తుడైపోయి చక్కగా వాళ్ళు ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు. చూసారా, ఇదే కదా భగవాన్ గారి అద్భుతమైన లీలా మహత్యము. మరి భగవాన్ నమ్ముకుంటే సాధ్యం కాంది ఏముంటుంది చెప్పండి, అవును కదా. బాలభగవాన్ గారికి జై. హర హర మహాదేవ. శ్రీమతి విజయ భ్రమరాంబ తాడేపల్లి.